నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెడతా కారణం ముఖ్యంగా మొన్న శనివారం మన మచిలీపట్నానికి ముగ్గురు పతివర్తలు ఇచ్చారు. ఒకడు గుడివాడ నుంచి, ఒకడు బందర్ పతివర్త, ఒకడు అవినిగడ్డ నుంచి. ముగ్గురు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మాకు అన్యాయం జరుగుతుంది, మా కార్యకర్తలకు మొత్తం ఆస్తులని ధ్వంసం చేస్తున్నారు, ఇవాళ గుర్తొచ్చిందా మాకు అన్యాయం జరుగుతుంది అని 5 సంవత్సరాల నుంచి మీరు చేసిన ప్రయత్నాలు కానీ మీరు చేసిన పనులన్నీ మీకు గుర్తులేవా? పైగా పేరు నాని గారు నా గురించి నేను ఒక రౌడీ షీటర్ని అని చెప్పి సంబోధించారు. పేరు నాని గారు మిమ్మల్ని ఒకటే సూటి ప్రశ్న వేస్తానా, నేను రౌడీ షీటర్ అని మీరు అన్నారు కదా, నాకు రౌడీ షీటర్ ఎప్పుడు వచ్చిందో మీరు చెప్పగలరా పేరు నాని గారు? నువ్వు గెలిచినప్పుడు నాకు రౌడీ షీట్ లేదు, నేను పార్టీలో చేరినప్పుడు రౌడీ షీట్ లేదు, 2023 సెప్టెంబర్లో నాకు రౌడీ షీట్ వచ్చింది. ఎందుకు వచ్చింది రౌడీ షీటు? నువ్వు చేసే అరాచకాలకి, నువ్వు చేసే మోసాలకి నేను ప్రతిదీ ప్రతిఘటిస్తున్నానని రౌడీ షీట్ పెట్టి నన్ను బెదిరిస్తాకి, పోలీసులు బెదిరిస్తాకి నువ్వు నా రౌడీ షీట్ ఓపెన్ చేసావు. అది కారణం నీకు తెలీదా? బెల్ కంపెనీ ఎదురుకుండా నీ ముఖ్య అనుచరుడు, నువ్వు ఏవైతే నీ కొడుకు నీ వెనకేసి తిరుగుతున్నారో నీ ముఖ్య అనుచరుడు బుర్రా నటేష్, వాడి కొడుకు ఇదే పెడన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన ఉప్పాల రామోడ బావగారి పేరు మీద ఒక 600 గజాలు కాంట్రాక్ట్స్ అసోసియేషన్ సైట్ మీరు కబ్జా చేస్తే దాన్ని నేను వెళ్ళి బలవంతంగా ఆపి కబ్జా గురి చేయకుండా నేను ఆపినందుకు నా మీద కేసు పెట్టారు. ఇది వాస్తవం కాదా? నీకు ఇవాళ యాదవ్లో కులాలు గుర్తొచ్చినాయి. యాదవుల ఇంటికి వెళ్ళి నేను ఇల్లు పగలగొట్టానని నువ్వు చెప్తున్నావు. ఇదే కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ మన బొర్చుల అర్జునుడి గారు యాదవ సామాజిక సంబంధించిన వ్యక్తి. ఆయన ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో జాయిన్ అయితే ఇదే వంశీయ ఆయన ఆఫీసును దగ్ధం చేసినప్పుడు పేరు నాని గారు మీరు నోట్లో మీ అబ్బాయి లాలీపాప్ పెట్టుకున్నారా? చెప్పండి. ఆ రోజున ఏం చేసావు? ఆ రోజు నువ్వేమైనా ఖండించగలిగావా? మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టిన 5 నిమిషాలకి తగ్గునమ్మా అని పరిగెత్తుకుంటే వెళ్ళి బోడి ముండలాగా వెళ్ళి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టావే. నీ కొడుకు చేసిన అరాచకాలు కానీ, నీ కొడుకు చేసిన పనులు కానీ ఏ రోజున నీ కొడుకును మందలించగలిగావా? ఇదిగోండి, హేమా నాని గురించి, నల్లహరి గురించి మాట్లాడుతున్నారు. నల్లహరి ఒక రౌడీ షీటర్, నరహంతకుడని. నిజమే, ఎప్పుడు నరహంతకుడయ్యాడమ్మా పేరు నాని గారు. నీ అరాచకాలు తట్టుకోలేక నీకు నల్లహరి చేసే వ్యాపారాల్లో నీకు వాటాలు ఇవ్వలేకపోతుంటే ఆ హెరాస్మెంట్ తట్టుకోలే బయటికి వెళ్తే ఇవాళ నా పేరు నాని గారు నల్లహరి గారు నరహంతకుడు అని చెప్తున్నాం. ఇదిగోండి, హేమా నాని గురించి మాట్లాడుతున్నాం. హేమా నాని బుద్ధిమంతుడు. ఒకసారి చూడండి హేమా నాని పోస్ట్. ఆ రోజు నువ్వేం చేసావు? ఏ రోజున ఖండించావా? ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి మంత్రి శాఖలు 5 శాఖలు చేసిన మంత్రి గారిని ఇలా దూషిస్తుంటే ఏ రోజైనా సరే మీరు ఎప్పుడైనా ఖండించగలిగారా పేరు నాని గారు? ఇదే హేమా నాని. ఇదిగోండి, నా వృత్తి కొరియర్ సర్వీసే, నా జీవితం కొరియర్ సర్వీస్ కింద స్టార్ట్ చేశా. అందుకనే నా ముద్దు పేరు కూడా కొరియర్ అనే పెట్టుకుని పిలిపించుకుంటున్నా. నా వృత్తి పట్ల నాకున్న గౌరవం అలాంటిది. ఇదిగోండి, నా తల్లిదండ్రులు ఇచ్చిన పేరు కన్నా నేను మొదటగా మొదలుపెట్టిన వృత్తిని గౌరవించి ఇవాళ కూడా ఆ వృత్తి పేరే పిలిపించుకున్నా. ఇదిగోండి, నా ఎలా కామెంట్లు చేశారు చూడండి. ఆ రోజు నేను చేసావు? మీ ఆవిడ కొంగుసాటి దాక్కున్నావు ఆ పేరు నాని. చూడండి ఒక్కసారి మీరంతా. నీ సోషల్ మీడియా పుప్పాల పవనం. ఇదిగోండి, మమ్మల్ని మానసికంగా శారీరకంగా ఎంత హెరాస్ చేశారు మీరంతా. అయినా సరే మేము ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి ఇవాళ కూడా మేము కట్టుబడి ఇంకా మీకు ఇప్పుడు కూడా మా విషయాల్లో కూడా మిమ్మల్ని ఏమి కూడా మేము దౌర్జన్యం కానీ చేయలేదనే ముందు కాళ్ళ బంధంగా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇదిగోండి చూడండి, మీ గంజాయి బ్యాచ్ ఇప్పుడు మా దగ్గర రౌడీ షీటర్లు అంటున్నారు. వాస్తవమే, నువ్వు ఇచ్చిన బిరుదు మాకు రౌడీ షీటర్లు నీకు పనిచేసినందుకు. కానీ ఒక్క మాట అడుగుతున్నా మీ అందరి ముందు, మీడియా సమక్షం ముందు,
నీ కొడుకు గంజాయి బ్యాచ్ కాదా? నీ కొడుకు నార్కో టెస్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి. నీ కొడుకు గంజాయి కొడతాడా లేదా? నీ కొడుకు గంజాయికి మత్తు పదార్థాలకి అలవాటు పడ్డాడా లేదా చూడండి ఒక్కసారి. నీకు దమ్ము ధైర్యం ఉంటే పేరు నాని గారు నీ కొడుకుని తీసుకొచ్చి నార్కో టెస్ట్కి తీసుకురండి. ఇది కానీ నార్కో టెస్ట్ నీ కొడుకుని వాస్తవం కాకపోతే నేను మచిలీపట్నం నుంచి వెళ్ళిపోతాను. నేను యాదవుల కుటుంబానికి వెళ్ళి పేరు నాని గారు నేను యాదవుల కుటుంబానికి వెళ్ళి ధ్వంసం చేశారన్నారు. పోలీసు మమ్మల్ని ప్రేక్షక పాయింట్ పరిస్థితున్నారు. ఇదిగో నా ఆఫీస్ ముందు పోలీసులతో నువ్వు కట్టించిన బ్యానర్, ఇదిగోండి పోలీసుల దగ్గరుండి కట్టించిన బ్యానరు. నా ఆఫీస్కి వచ్చి నువ్వు ఏ యాదల కుర్రోడు అయితే నువ్వు వెనకేసుకొస్తున్నావో అదిగో ఈ యాదల కుర్రోడు ఈడిగో వీడికి మీ అబ్బాయి పెట్టిన ముద్దు పేరు తిర్రు, అంటే తూనికిలాగా అటు ఇటు పరిగెడతాడని తిర్రు అని పెట్టు. ఇదిగో నా ఆఫీస్కి వచ్చి నా కారు ఎక్కి ఎలా ధ్వంసం చేశారు చూడండి. పోలీస్ కేసు పెట్టారా? 300 మంది, ఒక్కళ్ళు ఇద్దరు కాదు 300 మంది నా ఆఫీస్ మీద పడి ధ్వంసం చేశారు. 300 మంది. కేసు రిజిస్ట్రేషన్ అయిందా? ఇప్పుడు చెప్పండి పేరు నాని గారు. పోలీసులు కేసు రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. ఈ కేసుకి రిజిస్ట్రేషన్ చేశారా? నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించో. దేనికి పెట్టించో తెలుసా? ప్రజలకు తెలియాలి కదా. నీ కొడుకు ఖర్చుల నిమిత్తం నన్ను ప్రతి నెల నాకు డబ్బులు పంపించమని హెరాస్ చేస్తే మేము వ్యాపారం చేసే పరిస్థితుల్లో వ్యాపారాలు బాగోలేదని ఊరుకుంటే నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టావు. మా బారుల్లోనూ నా లారీల దాంట్లో ప్రతి నెల నాకు డబ్బులు పంపించమన్నావు నువ్వు. ఇది వాస్తవం కాదా? నీకు సాక్ష్యం ఎవరో కాదు, నీ పక్కన తిరుగుతున్న మేకల సుబ్బన్న అడగని చెప్తాడు. సుబ్బన్న కాదా రాత్రిపూట ఫోన్ చేసి అర్జెంట్గా పేరు నన్ను తీసుకురామని నన్ను అడిగిన మాట వాస్తవం కాదా? పేరు నాని పిలిస్తే నేను ఎందుకు వస్తాను, మా వ్యాపారాలు ఎందుకు ఇవ్వాలన్నా మాట కదా. నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించు నువ్వు, నన్ను 14 రోజులు సబ్జైల్ చేయించి నువ్వు కాదా? ఇవాళ నువ్వు పత్తిత్తు కౌరులు చెప్తున్నావు. అదేదో సామెత ఉంది, పత్తిత్తులు పరవాణం వండుతానంట తెల్లవారులో సలార్గానే ఉందంట. అట్టా ఉంది నీ వాలోకం ఇక్కడ. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు కూర్చుని నేను చాలా బుద్ధిమంతుడిని, నేను చాలా మంచివాళ్ళం, మా అంత హుందాతనం ఎవడక లేదన్నావు. ఏది ఈ హుందాతనం? నువ్వు మమ్మల్ని పెట్టిన హెరాస్మెంట్లు పగోడుకు కూడా ఉండకూడదని మేము ఇప్పటికీ కూడా ఇవాళకి నిజంగానే మేము చేయాలి అంటే నువ్వు కానీ నీ కొడుకు కానీ వాళ్ళు మా ఆఫీస్ ముందు రోడ్డు మీద విజయవాడ వెళ్ళగలరా? స్వేచ్ఛగా తిరగలరా? కానీ అలాంటి ధోరణి ఇవాళ కూడా చేయకూడదు. మీకు మాకు తేడా ఎందుకు? మాకు మంచి పరిపాలన చూడండి, మాకు 164 సీట్లు ఇచ్చారు. మంచి పరిపాలన తీసుకురావడం కోసం మేము చాలా కృషి చేస్తున్నాం. ఇవాళకైనా గుర్తుపెట్టుకుని పేరు నాని గారు, మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంకోసారి కానీ ఇలాంటి అసభ్య పేరాపం చేస్తే మీ నాలుగు చీరేటకు కూడా మేము సిద్ధమే. నువ్వు మాట్లాడితే ఇంకో విషయం, మీరు ఎప్పుడు తప్పుగా అనుకోమాకండి. పేరు నాని గారు 4 చీరేసానంటే మీరు అనుకున్నారు. ఎందుకంటే మేమంతా స్వతంత్రం, మేము బాబా అబ్బాయి లాంటి వాళ్ళం. ఎందుకంటే ఆయన మేము కాపులమే. ఇప్పుడు ఆయన మేము వంటలో తప్పేం లేదు. ఎందుకంటే ఆడు పేరు నాని అనేవాడు, నేను కాపులమే, మేమంతా ఒక కోక చెందిన వాళ్ళం. అందుకని నేను ఆయన్ని స్వతంత్రంగా మాట్లాడుతున్నా. మీరేం దాని గురించి తప్పుగా మీరేం ఊహించుకోవాల్సిన అవసరం లేదంటే మేమంతా ఒకటే కులం చెందిన వాళ్ళం కాబట్టి. యారా బాబాయ్, ఇప్పుడు మాకు ఎక్కువ స్వతంత్రంగా ఉంటే ఎరా నానిగా, ఎరా బాబాయ్ అనుకుంటూ ఉంటాం. అంటే కోపంతో కాదు, పెద్దరకం మాట. అది మా కాపులో ఉన్న పెద్దరకం, అలా మాట్లాడుతూ ఉంటాం అన్నమాట మేము. అందువల్ల మీరేం తప్పుగా మీడియా ముఖాన్ని మీద అందరూ చెప్తున్నారు, మీరేం తప్పుగా ఊహించుకోమాకండి. ఏంటంటే మాకున్న బంధత్వం వల్ల అలా మాట్లాడుకుంటున్నాం అంతే. తప్పితే వేరే అతను ఉద్దేశపూర్వకంగా అతను ఏమి చెడుగా ఏం మాట్లాడతలా. ఇంకో విషయం చెప్తున్నా, ఇది చూడండి. మీరు మమ్మల్ని ఎలా చేశారు? ఈ పక్కన పెట్టేస్తే నా మేనల్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగాలు చేసుకుంటారు. మమ్మల్నే కాదు, ఉద్యోగాలు చేసిన పిల్లల్ని ఎరా చాక్లెట్ బాయ్లు ఇదా? ఆ రోజు నువ్వేమైపోయావు పేరు నాని? ఇంటికాడ సుధమ్మకి అంటే వంట చేసావేంటి? ఇంటికాడ సుధమ్మ దగ్గర కూర్చుని ఆ రోజు మాట్లాడలేకపోయావే. ఇప్పటికైనా చెప్తున్నాను పేరు నాని గారు, ఏదైనా వాస్తవం ఉంటే మాట్లాడండి, దానికి మేము ప్రతిదీ బైండ్ ఓవర్ అవుతాం. ఉట్టు పుణ్యాన మా మీద గట్టి గుడ్డ కాల్చి మొహం మీద వేయాలనుకుంటే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇవాళకైనా చెప్తున్నాను పేరు నాని గారు,
నీ కొడుకుని, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కొడుకుని తీసుకురండి, ఎదురు వదురు నార్కో టెస్ట్ చేయండి. మాకు గంజాయి మత్తులో మేమున్నామా, నీ కొడుకు అలవాటు ఉందా, నీ కొడుకు గంజాయి మత్తులో ఉందా లేదనే నిదర్శనం నీ కొడుకు ఇంట్లో పడిపోతే డోర్లు పగలగొట్టుకుని, బాత్రూమ్ డోర్లు పగలగొట్టి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయడం మాట వాస్తవం కాదా? ఆ రోజు ఎందుకు పడిపోయాడు? బాత్రూంలో డోర్లు పగలగొట్టి తలుపు తీసిన మాట వాస్తవం కాదా? మీకు నమ్మకం అయితే ముక్కోలు సత్యం గారిని అడగండి, ఆయనే డోర్లు పగలగొట్టి తీసుకెళ్ళాడు. మరి ఎందుకు బాత్రూంలో డోర్లు వేసుకుని పడిపోయిన మాట వాస్తవం? మీ కొడుకు మత్తులో గంజాయి డ్రగ్ ఎడిటర్, నీ కొడుకు ఆ డ్రగ్ ఎడిటర్ని తీసుకొచ్చి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీకి నువ్వు యువరాజు చేయాలనుకుంటే బందర్ ప్రజలు చీదరించుకున్నారు. ఇప్పుడైనా సరే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి, ఇప్పటి నుంచి అయినా సరే చాలా బిసులుకో నాని. ఇంకోసారి కానీ మా గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకు కనీసం రోడ్డు మీద తిరుగుతా కూడా అవకాశం ఉండదు, గుర్తుపెట్టుకోండి. కిట్టుని పార్టీలు అనౌన్స్ చేయలేదని, నాకు ఎమ్మెల్యే సీట్కి అనౌన్స్ చేయట్లేదని, నాన్న చేయట్లేదని ఇంట్లో కూర్చుని కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యి ఆ రోజు బాత్రూంలో, ఇప్పుడు ఒక డ్రగ్ ఎడిట్ బాత్రూమ్ తలుపు లోపల ఎందుకు వెళ్తాడు? తలుపు లోపలికి ఎందుకు వెళ్తాడు? తలుపు వేసుకుని తలుపులు పగలగొట్టిన వాస్తవా కాదా? ఆ తలుపులు పగలగొట్టిన తర్వాత నీ కొడుకుని ఆంధ్ర హాస్పిటల్లో పెట్టిన మాట వాస్తవా కాదా? ఎందుకని మళ్ళీ అర్ధరాత్రి పూట మళ్ళీ తీసుకెళ్ళి ఇంటికి ట్రీట్మెంట్ ఇప్పించుకున్నారు? కనుక్కోండి. నీ కొడుకు దగ్గర నువ్వు తప్పులు పెట్టుకుని, ఇవన్నీ నువ్వు పెట్టుకుని మా మీద రుద్దుతావండి ప్రతిదీ. రీసెంట్గా మన చిలకలపూడి యశ్వంత్ అనే కుర్రోడు, తోట యశ్వంత్, పేరు నాని, సాక్షాత్తు పేరు నాని భార్య జయసుధ పిలిచి, సాక్షాత్తు జయసుధ పిలిచి వీడిని కొట్టండి, వీడిని అసలు ఉంచకూడదని చితక్ కొట్టేస్తే చిలకలపూడి పోలీసు వారు కనీసం కేసు తీసుకున్నారా? వాళ్ళే కొట్టేసి వాళ్ళే పోలీస్ స్టేషన్లో వేస్తే పోలీస్ తీసుకుంటే నువ్వు వాళ్ళ పోలీసులు అంటావేంటి? ఇప్పటికీ ఇవాటికి మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి స్టేషన్లో ఎస్ఐలు సిఐలు అందరూ నువ్వు తీసుకొచ్చిన మనుషులే కదా, మేమేం మార్చుకోలేదు కదా. ఇవాటికి నువ్వు చెప్పినట్టే సాగుతుంది కదా, మళ్ళీ పోలీసులకు చూస్తానంటావేంటి? అన్నీ నీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని అనే స్థాయి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మమ్మల్ని ఎలా అంటావు? నన్ను రౌడీ షీటర్ని ముద్రేస్తున్నావు. నేను రౌడీ షీటర్నా? ఏం చేశాను? కోనే సెంటర్ నుంచి చిలకలపూడి సెంటర్ వరకు నేనేమన్నా దౌర్జన్య కాండలు చేశానా? మా వ్యాపారాలు మేము వ్యాపారం చేసుకుని పక్కన ఉండేవాళ్ళం. నువ్వు కదా మా వ్యాపారాల్లో వాటాలు కావాలని చెప్పి అర్ధరాత్రి కూడా మమ్మల్ని హెరాస్ చేస్తే మేము వాటాలు నీకు ఇవ్వరా బాబు, ఇప్పుడు కూడా ఎక్కడ నిన్నదాకా నేను పోషించాం, మంత్రిగా లేనప్పుడు నేను పోషించాం, ఎమ్మెల్యే లేనప్పుడు పోషించాం. ఇప్పుడు డబ్బులు ఇచ్చే ఆధారాలు కావాలంటే ఓపెన్ ఛాలెంజ్, నా దగ్గర ఆధార్తో సహా ఉంది, నేను ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ కూడా ఉంది, కానీ చూపిస్తా. రూపాయి 2 రూపాయలు కాదు, లక్షల ట్రాన్స్ఫర్ చేసింది. మళ్ళీ నాకేం ట్రాన్స్ఫర్ చేశాను చూపించండి, నా అకౌంట్లోంచి, నా ఓడి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశాను మిస్సెస్ అకౌంట్కి, కావాలంటే చూపిస్తా. నేను ఏది మాట్లాడినా వాస్తవాలు చెప్తా. మీరు ఒకవేళ నేను ఏది మాట్లాడినా సరే, ఏ వాస్తవమైనా సరే మీకు చూపించకపోతే నేను బందరు వదిలిపోతా. నువ్వు మమ్మల్ని ఎంత పిండేసావో మాకు తెలుసు, అయినా సరే మేము మాట్లాడాల. అధికారంలో ఉన్నప్పుడు నేను పోషించామంటే పోన్లే, ఏదో అభిమానం, మా కులస్తుడు, మా బాబాయ్, మా యారా నాని బాబాయ్ బ్యాచ్ మాది అని పోషించాం. ఎందుకంటే మేము ఒకటే కులం కాబట్టి. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా నీకు మా వ్యాపారాలు నీకెక్కడ ఇస్తాం వాటాలు? నీ ముఖ్య అనుచరుడే కదా నీ మేకల చొప్పన్న. అర్ధరాత్రి పూట నువ్వు నాకు ఫోన్ చేసి నాని గారు నేను అర్జెంటుగా తీసుకురామన్నారు అన్న మాట వాస్తవా కాదా? ఎందుకు తీసుకురామన్నారు మేకల చొప్పన్న? అడగండి, నేనేం అంటాం కాదు కదా, మీరు అడగాలి కదా, సుబ్బన్న కూడా అడగాలి కదా. అర్ధరాత్రి పూట ఫోన్ చేసి నిన్ను ఎందుకు సీను అర్జెంటుగా ఎక్కించుకురండి అని అన్నమాట వాస్తవా కాదు? అడగండి. నేను ఆ రోజు రాలేదని తెల్లారి పొద్దున నా మీద ఎస్సీ కేసు పెట్టించాడు. ఎందుకు పెట్టించాడో నాకు తెలియదు. 14 రోజులు సబ్జెక్ట్ చేయించాడు. అయినా సరే తలదించుకుని వ్యాపారాలు చేసుకున్నాం. వాటాలు ఇవ్వలేదని నా పక్కన వ్యాపారాలు పెట్టించావు, నా లారీలు ఆపావు, నా పిల్లల భవిష్యత్తు పాడు చేసావు. మాకు అన్యాయం జరుగు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నావా? పేరు నాని గారు, అధికారం ఉంటే ఆడది కాడ పులిలాగా తయారవుద్ది. అధికారం లేనప్పుడే మేము ఎలా బిహేవ్ చేసాం గుర్తుపెట్టుకోండి. అధికారం మా చేతుల్లో ఉండి మేము నిజంగానే ఒక్కసారి కానీ మాకు కట్టలు తెగితే నువ్వు నీ కొడుకు సందుల నుంచి బయటికి రాలేరు. మొండల్లాగే వాళ్ళ కాపలాలు పెట్టి తిరుగుతున్నారు. ఎస్కాట్ లేదు, నీ బతుకులు లేవు.
నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ఒంటరిగా ఒక్కడనే తిరిగావు. రేపు నువ్వేదైనా చేస్తావనుకుంటున్నావు. ఇవాళ నీ కొడుకు పేరాపించిన ప్రతి మనిషి వాళ్ళు పారిపోయారు ఇవాళ నీ కొడుకు దెబ్బకి. ఇవాళ నీ కొడుకు వాళ్ళ పరిస్థితి, ఆ పిల్లల పరిస్థితి అంటే తల్లిదండ్రులు ఏడుస్తాం గగ్గోలు పెడుతున్నారు ఒక్కొక్కరు. ఇవాళ మా పిల్లలు బయటికి వెళ్ళాలంటే బాధని ఆ రోజు తెలియదా? నీ పిల్లలు నువ్వు ప్రొటెక్ట్ చేసుకున్నావు, ఆ యువతల పిల్లలు నేను ప్రొటెక్ట్ చేసుకోలేదు తల్లిదండ్రులు. నీ కొడుకు వాళ్ళకి ముందు వ్యసనాలు అలవాటు చేసి ఇవాళ ఆ పిల్లల భవిష్యత్తు ఏమైపోయింది? పిల్లల భవిష్యత్తు అయిపోయింది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు నీ కొడుకు. నేను గెలవనే, మా నాన్నంత మంచివాడు కాదు, మీ నానే అడవలేకపోయాడు మమ్మల్ని, ఈడంత బచ్చాగాడు మమ్మల్ని ముట్టుకుంటాయి. 15 సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యేనే మా ఇంటికి చిటికినేల ఇంటికి మీద గోరు మీద ఇంటికడి పేగలాడి పేరునని మాది. ఈడంతా బఫూన్గాడు, ఇది పిల్ల సైకోగాడు. ముందు ఆయన తీసుకెళ్ళి ఏదన్నా దాన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి ముందు ట్రీట్మెంట్ ఇప్పించండి. ఇప్పించిన తర్వాత వాడిని బాగు చేసిన తర్వాత ప్రజల మీద వృద్ధు. నువ్వు ఇంట్లో నీ కొడుకు నీ మీద హెరాస్మెంట్, నువ్వు జనాల మీద వృద్ధు. అది తట్టుగా ప్రెస్టేషన్లో ఆ పీక్లో ఉండి మా మీద నువ్వు వృద్ధితే మేమని ఊరుకుంటాం. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. బందర ప్రజలు మీరంతా వాస్తవాలు తెలుసుకుని పేరు నాని మాట్లాడే ప్రతి మాట ప్రతిదీ అసత్యమే. ఎందుకంటే 2014లో పోర్టు తీసుకురాకపోతే నేను 2014 పోటీ చేయనన్నా ఇదే పేరు నాని, ఇదే పెద్ద మనిషి. 2024లో ఇదే పెద్ద మనిషి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. మరి రాజకీయ సన్యాసం తీసుకున్న మొండ నిన్న ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు? నేను కృష్ణారామ అంటానన్నావు కదా, నువ్వు మీ భార్య కృష్ణారామ అనుకున్నాక నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు మొండలాగా? ఒక్క మాట నిలకడ ఉండదు నీకు. నువ్వు మాట్లాడే ప్రతి మాట దొందద్దాలే. ఇప్పటికైనా మంచిగా ఉంటే పేరు నాని బందర్లో ఆ గౌరవం అన్న పేరు కృష్ణమూర్తి అనే కొడుకుగా గౌరవంగా పొందుతావు, లేకపోతే ఆ గౌరవం కూడా పోగొట్టుకుంటావు పేరు నాని. పేరు నాని గారు అరాచకాలు ఒక్కొక్కటి పేరు నాని గారు ఉన్న వాటాల్లో ఒకటి చెప్తే గుర్తుపెట్టుకోండి. లక్ష్మీ ట్యాక్సీ సెంటర్ మీ అందరికీ తెలిసిందే కదా. లక్ష్మీ ట్యాక్సీని బుర్రా నటేష్ వాళ్ళ మిస్సెస్ పేరు మీద ఉంటే దాన్ని డిమాలిష్ చేయమని 2022లో మున్సిపల్ ఆఫీస్ నుంచి నోటీస్ పంపించిన మాట వాస్తవం కాదా? ఇవాళ వరకు అది ఎందుకు డిమాలిష్ చేయలేదు? ఆ రోజు డిమాలిష్ చేయమని పంపిస్తే పేరు నాని గారి దగ్గరికి వచ్చి బుర్రా నటేష్ వాడి కొడుకు బుర్రా ఫణికుమార్ మేకల సుబ్బన్న రామ్సాయి వైన్స్ వాటాదారుడు, అంటే పేరు నాని గారు కూడా దాంట్లో వాటాదారుడు రామ్సాయి వైన్స్లో. నాకు ఆ సైట్ ఇస్తే నీ డిమాలిషన్ ఆపుతానని చెప్తే దానికి రామ్సాయి వైన్స్ దానికి పేరు నాని గారికి వాటా రాసిచ్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడైతే రామ్సాయి వైన్స్ గారు ఎప్పుడైతే మీరు ఆ సైట్ ఇచ్చారో లీజుకి డిమాలిషన్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఆ రామ్సాయి వైన్స్లో పేరు నానికి వాటా ఉంది. ఇలా ఎన్ని ఉన్నాయి వాటాలు? చేసిన మచిలీపట్నంలో దుర్మార్గంగా నువ్వు ఎన్ని చేశావో నువ్వు అన్నీ ఒక్కొక్కటి బయట తీస్తే నువ్వు బందర్ల ప్రజలు చీదరించి కాంట్రాక్ట్ చూస్తారు. ఇప్పుడే అయిపోయింది అనుకున్న పేరు నాని నన్ను కెలికో, నాకు లేని రౌడీ షీటర్ నాకు అంటకట్టో, ఇవాళ నుంచి వారాల్లో ఒకటి నీ జాతకం బయట తీసి చెప్తాను. నువ్వు చేసిన అరాచకాలు దోచుకున్నాయని ఒకటి తీస్తా. ఇవాళ సింపుల్గా ఒకటే, నువ్వు లక్ష్మీ ట్యాక్సీ సెంటర్ని డిమాలిషింగ్ చేసిన దానికి వాళ్ళు ఎందుకు నోటీస్ ఆపారు? ఆ రోజు నీకు పనికిరాంది నీ బార్ షాప్ వాటాకి ఇచ్చినందుకు రామ్సాయి వైన్స్కి ఇచ్చినందుకు ఇవాళ అది సినిమా అది కళ్యాణ మండపంగా ఎలా కన్వెన్షన్ హాల్గా ఎలా వచ్చింది ఇవాళ? అంటే నీకు అనుకూలంగా ఉండి నీ వ్యాపారాలు చేసుకుంటానికి నువ్వు ఎలా ఉంటే ప్రపంచం ఎలా ఉండి ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు నీ కొడుకు నీ వ్యాపారవేత్తలు బాగుండాలి. ఆ రోజున పనికిరాలి. ఇవాళ ఆ ఫంక్షన్ హాల్లో ఎవరైనా సరే ఒక 500 మంది 1000 మంది ఫంక్షన్ చేసుకుంటే అది పనికిరాదు అని మీ సాక్షాత్తు మీ ఇంజనీర్ కానీ మీ టీపీ వాళ్ళు కానీ ఇచ్చినప్పుడు ఇవాళ ఫంక్షన్ హాల్లో ఏదైనా జరగడానికి జరిగితే ప్రాణాపాయం జరిగితే దానికి బాధ్యతలు ఎవరు? పేరు నాని గారు మీరు తీసుకుంటారా? నీ కొడుకు తీసుకుంటాడా? నీ కొడుక్కి రాత్రిపూట రూములు సప్లై చేయటానికి ఆ బొర్రా ఫణి అనే వ్యక్తి వాడు బ్రోకరు. ఆ బ్రోకర్ నీ కొడుకు రూములు సప్లై చేయటానికి వాడిని వాడుకున్నందుకు వాడి సైట్ నువ్వు కాపాడావు. ఇది వాస్తవం కాదా? ఆ బొర్రా ఫణి అనేవాడు పక్కనున్న హోటల్స్ కానీ పక్కనున్న షాపులు కానీ వాళ్ళకి అద్దెకిస్తా అంటే నువ్వు పోలీసులు పెట్టుకుని ఎంతమంది నువ్వు బెదరేసి ఎన్ని రోజులు ఆపిన మాట వాస్తవం కాదా?
మీ పత్రిక మీడియా ముఖంగా చెప్తాను, మీ పత్రిక విలేకరులు మన యాడ్ పెట్టుకుంటే ఆ పేరు ఎందుకు లేదు చెప్పటం? పేర్లు ఎందుకు చెప్పడం మీకు తెలుసు కదా, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఆ బడ్డీ కొట్టో లేదా బ్రతుకుదొర కోసం ఆ యాడ్కి ఏదో సైట్ ఇస్తే అక్కడ ఎవరైనా సరే జనసేన వాళ్ళో టీడీపీ వాళ్ళో వైఎస్ఆర్ ఎవరైనా బీజేపీ వాళ్ళు అనే యాడ్ చేస్తారని చెప్పి ఆ సైట్ నాదని చెప్పి నీ కొడుకు రికమెండేషన్ ఆ బొర్రా ఫణి అన్నాడు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వాస్తవం కాదా? కాగితాలు లేకుండా ఎంతమంది ఆస్తులు దోచుకుంటారు మీరు? ఎంతమంది దోచుకుంటారు మీరు? నీ వ్యాపారాలు నువ్వు వ్యాపారాలు చేసి ఒక్కొక్కరిని ఎంత దోచుకున్నావో ప్రతి వారం రోజు ఒకటి తీస్తా పేరునని వాళ్ళు సింపుల్గా లక్ష్మీ టాక్స్ సెంటర్ చెప్పా. తర్వాత నీ గోడౌన్స్ గురించి మాట్లాడతా. తర్వాత ఎస్సీ ఎస్టీల గురించి నువ్వు ఎప్పుడైతే నా అన్న తమ్ముళ్ళు నా ఈ అన్నావో వాళ్ళందరి గురించి తీసి చెప్తే వాళ్ళ ట్రైల్ మాత్రమే రోజుకోటి తీస్తా, గుర్తుపెట్టుకో పేరునని. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణ్ణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.